నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, కందులు దుర్గేష్ గారు బ్లెస్సింగ్స్ తో ఈ నూతన కమిటీ ఏర్పాటైందండి. వాళ్ళు చెప్పిన వారి ఆశయాలకు అనుగుణంగా మేము ముందుకు సాగుతాం. నందమూరి బాలకృష్ణ గారు అడ్వైజెస్ తో ఆయన ఎంత విలువైన సమయాన్ని కేటాయించి కమిటీ మెంబర్స్ ని సిఫార్సు చేసి నియమించారు. ఆయన వారి ఆశయాలకు అనుగుణంగా మేము దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఒక 20 days తర్వాత మీకు చాలా విషయాలు ముందుగానే ఎంపీ గారు మా మినిస్టర్ గారి సమర్థంలో తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా మన భరత్ భూషణ్ గారు, అలాగే మనకి ఒక 14 డైరెక్టర్స్ ని నియమించడం జరిగింది. ఈరోజు మన బాలకృష్ణ గారు, మన మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు మన వీళ్ళందరినీ ఇక్కడ వాళ్ళు దే హావ్ టేకెన్ చార్జ్ అండ్ అందరినీ మీట్ చేయడం జరిగింది. చాలా మంచి స్టార్టింగ్. అందరూ మీరు చూస్తే టెలివిజన్ లో, థియేటర్ లో, ఫిల్మ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ డైరెక్టర్స్ గా మన చైర్మన్ గా నియమించడం జరిగింది. సో దీని వల్ల మనకి ఆంధ్రప్రదేశ్ లో ఈ 3 డిఫరెంట్ సెక్టర్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఏమేం చేయాలో, ఎట్లా ఇంప్రూవ్ చేయాలో అందరూ కలిసి చర్చించి ఏది బెస్ట్ వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ వర్క్ టుగెదర్. సో ఈ రోజు మన ఎండి గారు ఉన్నారు, మన చైర్మన్ గారు ఉన్నారు. మన హీఈస్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ వెరీ హోప్ఫుల్. ఆయనతో ఇప్పుడే మాట్లాడాను. మనకి ఫిల్మ్ మాత్రం కాకుండా టీవీ అండ్ థియేటర్ కూడా ఇట్ ఈస్ అప్ ఫర్ గుడ్ డేస్ ఫర్ ఆంధ్రప్రదేశ్. సినిమా, నాటక, టెలివిజన్ అభివృద్ధి సంస్థ మరి తెలుగు నాటకం, తెలుగు ఇంత ఘనంగా నంది నాటకోత్సవాలు చేసుకున్నటువంటి గడ్డ ఇక్కడ అద్భుతంగా మళ్ళీ తిరిగి పునరుజ్జీవం చెందాలని కోరుకుంటున్నాను. అండ్ టెలివిజన్ అండ్ సినిమాలకి నంది అవార్డ్స్ తోటి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అవి తిరిగి మళ్ళీ ఇవ్వడానికి తిరిగి ఏ రకంగా మనం నంది అవార్డ్స్ ని వెలుగులోకి తీసుకురావాలి అని ఆలోచన చేస్తా ఉన్నారు. కాక సినిమా పరిశ్రమ ఏ రకంగా అభివృద్ధి చెందాలి అని ఒక మేజర్ అంశాలని మొదటి బోర్డు మీటింగ్ లో డిస్కస్ చేద్దామని ఈ రోజు అందరం కలిసి మాట్లాడారు. ఆనరబుల్ మినిస్టర్ దుర్గేష్ గారు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అండ్ బాలకృష్ణ గారు స్వయంగా ఇంట్రెస్ట్ తీసుకుని ఒక ఎఫ్డిసి ఉండాలి, లేకపోతే స్ట్రక్చర్డ్ గా జరగదు అనేటువంటి డిస్కషన్స్ కి రూపకల్పన చేశారు. ఇది పాజిటివ్ సైన్. ఇక్కడి నుంచి ముందుకి ఇంకా మనకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ బోర్డు మెంబర్స్ ని చూస్తే కూడా అన్ని రంగాల నుంచి ఉన్నటువంటి వ్యక్తుల్ని, మంచి ఎక్స్పీరియన్స్డ్ వ్యక్తుల్ని పెట్టడం జరిగింది. అది కూడా చాలా పాజిటివ్ సైన్ అని నేను అనుకుంటున్నాను. నేను ఇక్కడ మైనండి, విజయవాడ. విజయవాడ స్థానికులు కదా, అంత హైదరాబాద్ లోనే ఉంది. అదే వచ్చింది చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి చాలా మహామహుల కృషి జరిగింది. కొన్ని ఏళ్ల పాటు, ఆల్మోస్ట్ 25 ఏళ్ల పాటు ఒక నిరంతర శ్రమ చేస్తేనే హైదరాబాద్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు కృషి చేస్తేనే హైదరాబాద్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయి నమ్మకం కుదిరి కార్మికులందరూ కూడా, టెక్నీషియన్స్ అందరూ కూడా హైదరాబాద్ రావడం జరిగింది. మరి ఇప్పుడు 2 రాష్ట్రాలుగా డివైడ్ అయినప్పటికీ తెలుగు భాషా చిత్రాన్ని అక్కడ ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మేము షూటింగ్ కి విశాఖపట్నం వస్తాం, మన కాకినాడ వచ్చాను, రాజమండ్రిలో షూట్ చేసాం. ఎప్పటికప్పుడు షూటింగ్ జరుగుతూనే ఉంటుంది. మారేడుమిల్లి, అఖండ టు మారేడుమిల్లిలో షూటింగ్ చేయడానికి వచ్చాను. ఇట్స్ నాట్ దట్ ఇక్కడ అసలు షూటింగ్ జరగట్లేదు, ఇక్కడ పరిశ్రమ లేదు అని కాదు. కానీ మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడికి డెవలప్ చేసినప్పుడు, ఆ స్కిల్ డెవలప్మెంట్ జరిగినప్పుడు, అందరూ ఇక్కడ టెక్నీషియన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్ గా ఉన్నప్పుడు షూటింగ్ చేయడానికి మరింత అనువుగా ఉంటుంది. కాబట్టి అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా కృషి చేద్దాము అనే ఉద్దేశంలో ఉన్నాం. డెఫినెట్లీ
ఒక అడుగు పడింది, ఇంకో 100 అడుగులు వెళ్ళాలి, బట్ వీ విల్ రీచ్ అదే పాజిటివ్ గా ఉన్నాను. ఇప్పుడు ఏ వచ్చింది కదా Yeah. సినిమాకి, అంటే ఊహాత్మక శక్తిను ఒక డైరెక్టర్ కి కామన్ పీపుల్ మధ్య పోటీ. సో ఈ పోటీ మీరు ఎలా అడాప్ట్ చేయగలుగుతారు? కేవలం మనకు మాత్రమే కాదండి, అందరికీ శత్రువే. రేపు పొద్దున మీ ఉద్యోగానికి, నా ఉద్యోగానికి, అక్కడ ఉద్యోగానికి, అందరి ఉద్యోగానికి శత్రువే. కానీ దాన్ని ఉపయోగించుకునే తీరుని బట్టి ఉంటుంది. అంచేత అది అది ఐ కాంట్ కమెంట్ ఆన్ దట్ అండి. థ్యాంక్ యూ.